కృపా సత్య సంపూర్ణుడా, ఆకాశ మహాకాశములు పటజాలనటువంటి ప్రభు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడా, సర్వాధికారి సర్వాధిపతి శ్రీమంతుడవు, అద్వితీయ సత్య దేవుడవు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన పోయబడిన పరిమళ సువాసనకరమైన నామములో మీ తండ్రి ఈ సాయంత్రం వేళ బైబిల్ పఠనం కొరకై బేతనియాలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువా క్షేమకరమైన ప్రయాసం మరి ప్రవేశము కొరకై స్తుతులు చెల్లిస్తున్నాము. గత బైబిల్ పఠనం మొదలుకొని ఈ దినం వరకు కూడా మీరు మాకు చాలిన దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా, రాజుగా, కాపరిగా, మా ఉపదేశకుడుగా, మా మంచి బోధకుడుగా ఉన్నందుకై కీర్తిస్తూ కొనియాడుచున్నాం. ఈ సాయంత్రం కూడా తండ్రి అటు ప్రభు సన్నిధిలోనికి, అటు దేవదేవుని పాదపీఠం యొద్దకు మమ్మలను తీసుకొని వచ్చినందుకై కీర్తిస్తూ కొనియాడుచున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకపు రాజా, ఈ సమయంలో సకాలం నీ ఇంటికి వచ్చి నేను గణపరిచిన దేవుని ప్రజల కొరకై స్తుతులు చెల్లిస్తున్నాము. రావాల్సిన వారిని కూడా తీసుకురండి. వచ్చిన వారు మీ సన్నిధి గుర్తించినట్లు తెరవబడిన ఆకాశం, తెరవబడిన పరలోకం దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు మంచి బోధకుడై మాకు బోధిస్తుండగా, ఉపదేశిస్తుంటుండగా శక్తిగల మీ వాక్యం మీరు విడుదల చేసినప్పుడు నాయన మీ వాక్యమును మేము పొందగలుగుటకు, మీ వాక్యము చేత నింపబడినట్లు, మీ వాక్యమును మేము భుజించున్నట్లు, మీ వాక్యమును మేము స్వీకరించినట్లు ప్రభువా మాకు తగిన సామర్థ్యము, బలము, కృప మీరు అనుగ్రహించున్నట్లు మీ దాసుని మీ నోటికి బూరగా వాడుకునండి. మీ దాసుని కూడా కొలతలేని మీ ఆత్మతో, సమృద్ధి అయిన మీ వాక్యంతో, సమృద్ధి అయిన మీ లేఖముతో, సమృద్ధి అయిన మీ జీవంతో నింపండి. కృప మమ్మలను ఆవరించుండుటకు సహాయం చేయండి. మా తండ్రి, ఈ సమయం వరకు కూడా నీ ప్రజలకు మీరు కలుగు చేసిన మేలు, క్షేమము, భద్రత అంతటి కొరకే వందనములు. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ఈ వారం అంతట్లో కూడా వారిని కూడా మీరు స్వస్థపరిచారని నమ్ముచు ఇంకా పూర్ణమైన స్వస్థతను కోరుకుంటున్నాం. సహోదరుడు నాతానని బట్టి, అలాగే సహోదరి మరి డేవిడ్ భార్య సహోదరిని బట్టి మీకు వందనాలు. వారిని కూడా స్వస్థపరిచారు. ఇంకా వృద్ధులను మరి యొక్క ఇంకా కొంతమంది వృద్ధులు వారిని కూడా మీరు స్వస్థపరచండి. అలాగే రాజారెడ్డి అన్న మరి ఆయన కూడా మీరు స్వస్థపరచండి. ఇంకా అలాగూ ప్రభు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీరే వారిని కనికరించి స్వస్థత దయచేయండి. అలాగే ప్రియ తండ్రి, వారిని దేవునింటికి తోడుకొని రండి. ప్రభు మహిమ తెచ్చుకోనండి. ఆయన ఈ సమయంలో పాటల ద్వారా, వాక్యం ద్వారా, వాక్య ఉపదేశం ద్వారా మీరు మహిమ తెచ్చుకోనండి. మేము ఏం నేర్చుకోవాలో మాతో మీరు మాట్లాడండి. ప్రభువా మీరు మాట్లాడినట్లుగా మీ దాసుని మీ నోటికి బూరగా వాడుకునండి. మీరు వాడుకొనుచుండగా పెదవులను, గొంతుకను ముట్టి ప్రభువా మీ మహిమ కొరకై వాడుకునండి. అలాగే ప్రియ తండ్రి, వాతావరణం అంతా కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రియ ప్రభువా నాయన మరి ఇటు మీ పరిచర్యకు వ్యతిరేకమైన అపవాది క్రియలు, సైతానీయమైన దుష్ట శక్తులు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో బంధిస్తున్నాము. పరమందు మీరు బంధించినందుకై స్తుతులు చెల్లిస్తూ కృపను, సత్యమును, మీ సత్యవాక్యమును, జీవవాక్యమును నాయన మరి మీ కనికరమును, మీ దయను మేము కోరుకుంటుండగా మీరు విడుదల చేసి మా ఎడల మీరు కరుణించమని, కటాక్షించి మాకు సహాయం చేయమని మనం చేసుకుంటూ పరము నుండి మీ సహాయమును నాయన మీ అనుగ్రహమును కోరి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 171. పాట సంఖ్య 171. మరొక పాటల పుస్తకంలో 168. మా ప్రభు యేసు నీవే మా సర్వం. పాట సంఖ్య 171, 169. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మహాప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తి నీ మందిరము నాగలదు, సంతృప్తి నీ మందిరము నాగలదు. అందానంద ప్రవాహంబు మెరిసింది, అందానంద ప్రవాహంబు మెరిసింది. వింతైన జీవాపు యూటందు గలదు, వింతైన జీవాపు యూటందు గలదు. ఎంతైనా మా పూజార్హుడావివే, ఎంతైనా మా పూజార్హుడావివే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు. మొదటి ప్రేమానెంతో విడచిపెట్టి తిని, మొదటి ప్రేమానెంతో విడచిపెట్టి తిని. దయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ, దయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ. సతతంబు మా పూజార్హుండావివే, సతతంబు మా పూజార్హుండావివే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా తలపు మాటలలో, మా చూపు నడకలో, మా తలపు మాటల్లో, మా చూపు నడకలో. మేము కూర్చున్నా నిలచున్నా వీక్షించినా, మేము కూర్చున్నా నిలచున్నా వీక్షించిన. మక్కువతో మా ప్రభుని మెప్పించేదాము, మక్కువతో మా ప్రభుని మెప్పించేదాము. ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, ఎక్కడైనా మా యేసు సన్నిధిలో. ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. పరిశుద్ధంబైనాది నీ దివ్య స్వభావము, పరిశుద్ధంబైనాది నీ దివ్య స్వభావము. పరిశుద్ధంబైన నీ జీవితమే మా భాగ్యము, పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము. పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి, పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి.
పాలించుము ప్రభు యేసు మహారాజా. పాలించుము ప్రభు యేసు రాజా. ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. సోదారా ప్రేమ సమాధానంబులతో, సోదారా ప్రేమ సమాధానంబులతో, సాత్విక సంతోష భక్తి వినయాలతో, సాత్విక సంతోష భక్తి వినయాలతో, వింతైన మాదు స్తుతి పరిమళాలతో, వింతైన మాదు స్తుతి పరిమళాలతో, వినయంబునా పూజింతుము నిన్ను, వినయంబునా పూజింతుము నిన్ను. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. పాట సంఖ్య 465. పాట సంఖ్య 465. మరొక పాటల పుస్తకంలో 462. దేవుడు ఒక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను. పాట సంఖ్య 465, 462. దేవుడు ఒక నగరము. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై, దేవుడొక నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై, మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్ళతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్ళతో పునాది వేసెను. రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి, రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై, దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై, నగర ప్రాకారములు చేతైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. నగర ప్రాకారములు చేతైనవి,
సూర్యకాంతములచే కట్టబడెను. ప్రభువే విమోచించి అధికారమిచ్చెను. ప్రభువే విమోచించి అధికారమిచ్చెను. మనము వెళ్ళేదా నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదా నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ముత్యాల గుమ్మాములు 12 గలవు, 12 దూతలు అచ్చట నుండిరి. ముత్యాల గుమ్మాములు 12 గలవు, 12 దూతలు అచ్చట నుండిరి. పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు, పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు. మనము వెళ్ళేదా నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మూయబడవు. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మూయబడవు. ఆర్భాటముతో ప్రవేశించి విజయోత్సవంబుతో, ఆర్భాటముతో ప్రవేశించి విజయోత్సవంబుతో మనము వెళ్ళేదా నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదా నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై చుండెనుండుటకై. గొర్రె పిల్ల సింహాసన మచ్చటుండును, ఆయని దీపము నాలయమందును. గొర్రె పిల్ల సింహాసన మచ్చటుండును, ఆయని దీపము నాలయమయుండును. జీవ గ్రంథమందున పేరులున్నవనుచు, జీవ గ్రంథమందున పేరులున్నవనుచు మనము వెళ్ళేదా నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదా నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై
సిద్ధపరచుచుండెనుండుటకై దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరారు జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరారు విజయుల మౌదము క్రీస్తుని రక్తము చే విజయుల మౌదము క్రీస్తుని రక్తము చే మనము వెళ్ళేదాం నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదాం నిశ్చయముగా నిశ్చయముగా దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై మనము వెళ్ళేదం నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా. పాట సంఖ్య 471, మరొక పాటల పుస్తకంలో 467. నెక్స్ట్ సండే మీకు ఒక పరీక్ష, సండే పరీక్ష. వాక్యం చదవాలంటే నిలబడి లేదు కూర్చొని 66 పుస్తకాలు చెప్పాలి వరుసగా. ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూడకుండా చెప్పాలి. అలాంటి వారే మందిరంలో వాక్యం చదవాలా, మిగతా వాళ్ళు ఎవరు చదవకూడదు. 66 పుస్తకాలు మీకు తెలిసి ఉండాలి. ఆది కాండం నుండి మలాకి వరకు ఎన్ని పుస్తకాలు? 39. మత్తయి నుండి ప్రకటన వరకు ఎన్ని? 27. మొత్తం ఎన్ని? 66. ఈ 66 పుస్తకాల వివరణ కూడా మీకు ఇస్తా. అయితే 66 పుస్తకాలు చెప్పాలా, చూడకుండా వాళ్ళు మాత్రమే బైబిల్ చదవాలా వాక్యం చెప్పేటప్పుడు. తర్వాత రెండోది, వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చదవాలంటే ఆదివారం ఆరాధనకి ఫస్ట్ వచ్చి ఉండాలా, మొదట రావాలా, ప్రారంభం నుంచి ఉండాలా. ఎందుకంటే ఇది మరి క్రమం, దైవ క్రమం. అంతేగాని ఎవరిని తృణీకరించడానికి, ఎవరిని విమర్శించడానికి కాదు. మనం క్రమంలో దేవుని వాక్యం గణపరచబడుతుంది కదా. మనం ఎప్పుడో వచ్చి బైబిల్ చదివినామనుకో దేవుని వాక్యాన్ని గణపరిచిన వారం అవ్వం. కనుక దేవుని వాక్యాన్ని మనం గణపరిచే మనము దేవుని గణపరచాలా. దేవుని గణపరిచే మనం దేవుని సమయానికి దేవుని ఇంటిని గణపరచాలా. దేవుని ఇంటిని గణపరిచే మనం దేవుని సమయాన్ని కూడా గణపరచాలా. దేవుని సమయాన్ని గణపరిస్తే దేవుని సమయానికి వస్తాము, దేవుని ఇంటికి వస్తాము, కూర్చుంటాం, వాక్యాన్ని గమనిస్తాము, వాక్యం అర్థం చేసుకుంటాం కదా. ఇక్కడ మనం ఏదో నేను చదువుతున్నానని చూపించుకోవడానికి కాదు కదా వచ్చేది, కాబట్టి ప్రభువుని చూపించడానికి. సరే రండి. 471, 467. పాత క్రొత్త నిబంధనలందున 66 పుస్తకముల్. పాత క్రొత్త నిబంధనలందున 66 పుస్తకముల్. పేర్లు తెలియా
వలెనని దైవ కృపచే విభజించి పడవలయు పేర్లు తెలియా వలెనని దైవ కృపచే విభజించి పడవలయు పాత నిబంధన ఎందలి గ్రంథముల్ 39 పాత నిబంధన ఎందలి గ్రంథముల్ 39 మరి క్రొత్త నిబంధన యందున 27 పుస్తకములును మరి క్రొత్త నిబంధన యందున 27 పుస్తకములును ఆది కాండము నిర్గమ కాండము లేవియుల కాండము ఆది కాండము నిర్గమ కాండము లేవియుల కాండము సంఖ్యాదిత్యోపదేశ కాండముల్ యెహోషువ న్యాయాధిపతులు సంఖ్యాదిత్యోపదేశ కాండముల్ యెహోషువ న్యాయాధిపతులు మొదటి సమూయేలు 2 సమూయేలు మొదటి 2 రాజులును మొదటి సమూయేలు 2 సమూయేలు మొదటి 2 రాజులును మరి 1 2 దినవృత్తాంతములును ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు 1 2 దినవృత్తాంతములును ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి మగీతము యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమగీతము యెషయా యిర్మీయా విలాపములు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు యెషయా యిర్మీయా విలాపములు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము మరి హబక్కూకు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము మరి హబక్కూకు జెఫన్యా హగ్గై జకర్యా మలాకి చెప్పితి 39 జెఫన్యా హగ్గై జకర్యా మలాకి చెప్పితి 39 మత్తయి మార్కు లూకా యోహాన అపోస్తలుల కార్యములు మత్తయి మార్కు లూకా యోహాన అపోస్తలుల కార్యములు
రోమా 1:2 కొరింథీయులు గలాతీయ ఎఫెసీయులు రోమా 1:2 కొరింథీయులు గలాతీయ ఎఫెసీయులు ఫిలిప్పయు కొలసాయి ఒక దెసలోనికాయ 2 దెసలోనికాయులు ఫిలిప్పయు కొలసాయి ఒక దెసలోనికాయ 2 దెసలోనికాయులు 1-2 తిమోతి పత్రికలను తీతు ఫిలోమోన్ పత్రిక 1-2 తిమోతి పత్రికలను తీతు ఫిలోమోన్ పత్రిక హెబ్రీయులును యాకోబు పేతురు 1-2 పత్రికలు హెబ్రీయులును యాకోబు పేతురు 1-2 పత్రికలు యోహాను రాసిన పత్రికలు 3 యూదా ప్రకటనయు యోహాను రాసిన పత్రికలు 3 యూదా ప్రకటనయు 66 దేవుని చేత నియబడిన వేదము 66 దేవుని చేత నియబడిన వేదము దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడా అనుదినము చదువుడి దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడా అనుదినము చదువుడి బైబిల్ పల్లవి పాడు దీన్ని డైరెక్ట్ బైబిల్ పల్లవి భలే భలే మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట మీరు కొంతమంది ఈ బైబిల్ ని కొత్తగా చేస్తున్నారు అంటే మనకి
నేర్పించిన దైవజనుడు భక్సింగ్ గారు కానీ హెబ్రోన్లో మనకు నేర్పించింది ఏంటంటే బైబిల్ ఒక చేత్తో ఇలాగెత్తి పట్టుకోవడం. మీరు కొంతమంది ఇట్టబట్టుకుంటున్నారు, అది ఒక ఆయన నేర్పించాడు, ఆయన దొద్దు. అది ఎందుకు అంటే దాని వివరణ చెప్తుంది. ఇట్లా పట్టుకుంటే మనం పట్టుకుంటాం బాగానే ఉంటుంది. సిస్టర్స్ ఇటు 2 చేతులు ఎత్తినారంటే ఏమవుతుంది కదా, బుద్ధిహీనంగా చేయకూడదు. ఒక చేత్తో మన బైబిల్ ఎత్తి పట్టుకోవడానికి దేవుడు నేర్పించాడు, అంటే భక్సింగ్ గారి ద్వారా నేర్పించాడు. సరే, ఇది బైబిల్లో 2 చేతులతో ఎత్తాలా, ఒక చేతిలో ఎత్తాలా అని బైబిల్లో ఉందా అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి ఇంకా అది ఎర్రి ప్రశ్న, దానికి జవాబు లేదు. ఒక దైవ క్రమం నేర్పించాడు. ఆయన అన్ని ఆలోచించి దైవజనుడిగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఒక క్రమం నేర్పించాడు హెబ్రోన్లో కదా. అదేంటంటే ఇట్లా ఇట్లా ఎత్తినప్పుడు అందరికీ అది అనుకో. 2 చేతులతో ఎత్తితే అవును, చేతిలో చేతిలో వాక్యానుసారం కూడా చేతిలో. 2 చేతులతో ఎత్తమని దానికి ఆధారము లేదు. కాబట్టి మన చేతితో బైబిల్ పట్టుకోమని, కాబట్టి కనుకనే దైవజనుడు ఆ క్రమం నేర్పించాడు. కాబట్టి ఇట్లా పట్టుకోవడము మరి క్షేమం కదా, మేలు కలిగించిన వారు. సరే, మనము బైబిల్ పట్టణంలో బైబిల్ యొక్క పరిచయాన్ని మనము చూస్తున్నాం. బైబిల్ యొక్క పరిచయం అనగా ఎందుకొరకు బైబిల్ ఇవ్వబడింది అనే దాని గురించి మనం చూస్తున్నాము. ఎలాగ ఇవ్వబడింది, ఎవరి ద్వారా ఇవ్వబడింది అనే దాని గురించి మనము ధ్యానిస్తున్నాం. ఇది 4వ బైబిల్ పట్టణం కనుక ఇందులో మరలా అదే భాగంగా మనము తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాన్ని మనము కలిసి అందరం చదువుదాం. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్ని మనం కలిసి చదువుకుందాం. రండి చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్టు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. మరొక భాగాన్ని మనం చూస్తాం. 2వ భాగము మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు చదువుదాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ భాగము యొక్క మరి ఉపదేశమును పొందినట్లు, దేవుని ఆత్మచేత మనము బోధించబడినట్లు ఆత్మ సహాయం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. రండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన పోయబడిన పరిమళ సువాసనకరమైన నామములో ప్రియ తండ్రి, ఈ సాయంత్రం వేళ బైబిల్ పఠనం కొరకై మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి తోడుకొని వచ్చినందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యము సత్యము, మీ వాక్యము జీవము గలదు, అది నిత్య జీవము గలదు. అది నాయన మరి గురుడి వారి కనులను తెరుచును. నాయన మరి మీ వాక్యము నాయన ప్రతి మనిషిని బ్రతికించును. మీ వాక్యము ప్రతి మనిషిని వెలిగించును. మీ వాక్యము ప్రతి హృదయాన్ని తృప్తిపరచు. ప్రతి వ్యక్తి యొక్క దాహము తీరుస్తుంది, ప్రతి వ్యక్తి యొక్క ఆకలి తీరుస్తుంది. అటు మీ వాక్యమును
జీవవాక్యము, సత్యవాక్యము చేతబట్టుకొని మీ పాస్ సన్నిధికి వచ్చుంటుండగా మాతో మాట్లాడండి. మేము ఈ దినం ఏం నేర్చుకోవాలి మీరు మాకు ఉపదేశించారు. మీరు మాకు బోధించిన కొలది, మీ ఉపదేశము మాకు అనుగ్రహించబడిన కొలది, మీ వాక్యముతో మేము నింపబడి, మీ వాక్యం యందు బలముంది తృప్తి పొంది వృద్ధి పొందుటకు, వాక్యమునకు విధేయులై లోబడి వాక్యానుసారంగా బ్రతుకుటకు నాయన మాకు సహాయము చేయను. మీ దాసుని కూడా మీ నోటికి బోరుగా వాడుకున్నాను. కొలతలేని మీ ఆత్మతో, సమృద్ధి అయిన మీ జీవం, సమృద్ధి అయిన మీ వాక్యముతో నింపి మహిమ తెచ్చుకోండి. కూడి వచ్చి నీ ప్రజలకి వందనములు, రావాల్సిన వారిని కూడా తీసుకురమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగంలో తిమోతియులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం. తిమోతియులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16, 17లో మనం చదివినాము. లేఖనము అనగా దేవుని వాక్యము దైవావేశం వలన కలిగిందనగా, దైవావేశం అనగా దేవుని యొక్క ఊపిరి వలన కలిగినది అని మనం చూసాం. రెండవది, అది మనుషుని యొక్క ఊహను బట్టి, ఇచ్చను బట్టి కలగలేదు. ఈ ప్రవచనము అలాగూ పుట్టలేదు. ఇది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని రాయబడింది. ఒకవేళ కొన్నిసార్లు ఊహను బట్టి మరి దైవావేశం వలన దేవుని ఊపిరిని బట్టి కలిగితే గ్రంథం ఎట్టగలిగింది? ఎవరైనా మనుషుడు రాయలేదా? అది పైనుంచి కిందకు పడిందా గ్రంథాన్ని అని వెర్రి ప్రశ్నలు కూడా వేస్తారు కదా. అందుకని పేతురు దానికి వివరణ ఇచ్చారు. ఏమన్నాడంటే, ఏలయనగా ప్రవచనం ఎప్పుడు 21లో మొదటి అధ్యాయం 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21లో ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా వారు పలికినారు కదా. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా వారు పలికినారు అని ఆయన స్పష్టతనిచ్చాడు. తర్వాత మరి ఎందుకొరకు ఇవ్వబడింది ఇది అని అంటే, మనకు మరి ఉపదేశించడానికి, మనలను ఖండించడానికి, మన తప్పులను దిద్దడానికి, మానవుడు చేసినటువంటి తప్పులను నీతి యందు శిక్షణ చేయడానికి, ప్రయోజనకరంగా ఉండడానికి ఇవ్వబడింది కదా. ఎందుకు ఖండించాల్సి వచ్చింది? ఎలాంటి తప్పు దిద్దాల్సి వచ్చింది? ఎలాంటి నీతిని ఇవ్వాల్సి వచ్చిందంటే, మరి ఆది కాండంలో మొట్టమొదట ఏదెన్లో ఆదాము ఏం చేస్తూ వచ్చాడు? ఇది నిజమా అనే మాటను తీసుకొని ఆ స్త్రీ దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి అపవాది యొక్క మాటను విని ఆ పండు తినింది కనుక దాన్ని ఖండించాడు. ఏమని ఖండించాడు? చూడండి ఆ మాట. ఏమని ఖండించాడు? ఆదామాని పిలిచాడు, నువ్వెక్కడున్నావు అని అడిగాడు కదా. ఆది కాండం 2వ అధ్యాయంలో, ఆది కాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయంలో 8, చల్లపూటను ఆదామును అతని భార్య అయింది. సో తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉన్నాను కనుక భయపడి దాక్కుంటున్నా నేను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు?
నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొన్ని నాకియగా నేను తింటిని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. తర్వాత 15లో మీరు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చింపజేసేదను. వేదనతో నువ్వు పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు. ఇది ఖండించడం అంట కదా. ఏం చేశాడు ఆయన? ఆదామును పిలిచాడు. ఆదామును పిలిచి ఖండించాడు. ఎక్కడున్నావు? నేను దాక్కున్నా. ఎవడు దాక్కోమన్నాడు నిన్ను? ఏమైంది అన్నాడు. నేను తినవద్దన్న పండు తిన్నావా అని అడిగాడు. అవును, ఈ స్త్రీ నాకు ఇచ్చింది. ఆమెను అడిగాడు, నువ్వెక్కడున్నావు? నువ్వెందుకు తిన్నావు? సర్పం నన్ను మోసపుచ్చింది. సర్పమును ఖండించాడు. నీవు చేసినటువంటి పనికి నువ్వు మన్ను తింటావు, కడుపుతో ప్రాకుతావు. ఇలా ఖండించాడు. సరే, ఇప్పుడు వీరిని ఖండించి ఇప్పుడు వీరి తప్పుని దిద్దాలి కదా. దిద్దడానికి ఏం చేశాడు ఆయన? ఒక గొర్రెను, ఒక జంతువుని వధించి, అది మరి వారికి దేవుడైన యెహోవా 21లో ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఇక్కడ చూస్తే తప్పును దిద్దడానికి వారిని అలాగే దిగంబరులుగా విడిచిపెట్టలా కదా. ఖండించాడు, వారు చేసిన తప్పుని ఖండించాడు. ఇప్పుడు దిద్దడానికి వారికి ఏం చేశాడంటే ఒక జంతువు యొక్క చర్మాన్ని తీసుకొచ్చి వస్త్రం ఇచ్చాడు. ఇది దిద్దడం అంటే. తర్వాత ఇప్పుడు నీతి యందు శిక్షణ చేయడానికి వారి కొరకై ఏం చేశాడంటే మరి మొట్టమొదట అర్పణని కోరినాడు. కాబట్టి హేబేలు, కయ్యూను ఇద్దరు అర్పణలు తీసుకొని వచ్చారు నీతియుక్తమైన బలులు చెల్లించడానికి. కాబట్టి ఈ అర్పణ దేన్ని తెలియజేస్తుందంటే నీతి యందు శిక్షణ చేయడం. కాబట్టి ఇలాగూ తప్పుదిద్ది, ఖండించి, తప్పుదిద్ది, నీతి యందు శిక్షణ చేసి ప్రయోజనకరమైన వారికి. అంటే అందుకే అంటాడు అపొస్తలుడైన పౌలు ఫిలోమోనుకి రాస్తూ ఆ పత్రికలో ఒక మాట ఉపయోగించాడు. ఏమంటాడంటే ఫిలోమోను పత్రిక హెబ్రీ పత్రికకు ముందుగా ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రికకు ముందుగా ఉంటుంది. 1వ అధ్యాయం ఉంటుంది. 1వ అధ్యాయము 14 15, 16 చదవండి. అతడు ఇక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటేను ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నీతో పాలివానిగా ఇచ్చిన ఎడల 11 చదవండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మునుపు ఎట్లున్నాడు? నిష్ప్రయోజకుడు. ఇప్పుడు ఎలాగున్నాడు? ప్రయోజకుడు కదా. మునుపు వీరు చేసిన తప్పుని బట్టి ఏమైనారు? నిష్ప్రయోజకులయ్యారు, ప్రయోజనం లేని వారు అయిపోయారు. ఆయన తయారు చేసి, ఆయన మానవుని మరి తయారు చేసి, ఆయన రూపం ఇచ్చి, ఆయన పోలికనిచ్చి, ఆయన ఆత్మను, జీవాత్మను వానికిచ్చి, ఆయన ఒక తోట వేసి వానికి జీవవృక్ష ఫలములు, తర్వాత
అనేక ఆహార ఫలములు పదార్థములు అన్నీ కూడా ఫలములు ఆయన ఇచ్చి నీళ్లను మరి నదిని ప్రవహింపజేసి త్రాగడానికి నీళ్లు, భుజించడానికి ఫలవృక్షములు అవన్నీ ఇచ్చి వారు విహారించడానికి తోటను ఏర్పాటు చేసి అంత చేస్తే, అంత ప్రయోజనకరమైన విషయాలన్నీ చేస్తే వారేం చేస్తారంటే ప్రయోజనం లేని, ఆయనకి ప్రయోజనకరంగా ఉంటారనుకుంటే వారు ప్రయోజనము లేని వారైపోయినారు. కనుక ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఖండించాడు, దిద్దినాడు, తప్పు దిద్దినాడు. ఇప్పుడు నీతి యందు సాధన చేస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మరలా ప్రయోజనకరమైన వారుగా చేయడానికి కదా. ఒనేసిము ముందు ఎలాగున్నాడు? ఫిలోమోను ఇంట ఉన్నాడు, పనివాడు, దాసుడు. అయితే కొంతకాలం తర్వాత కొంత డబ్బు దొంగిలించుకొని పారిపోయి రోమాలో తిరుగుతున్నాడు. అప్పుడే రోమాలో అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నారు. రోమీయులు అపోస్తలుడైన పౌలు నేరము ఏదో నరహత్యనో వేరే పెద్ద ప్రమాదమైనటువంటి ఘోరాలు కాదు గనుక, ఒక మతపరమైనటువంటిది గనుక ఆయనకి స్వేచ్ఛనిచ్చారు. ఎవరైనా రావచ్చు, ఆయనను కలవచ్చు, ఆయన క్షేమాభివృద్ధిని తెలుసుకోవచ్చు. అలాంటి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వతంత్రాన్ని బట్టే ఏం చేశారంటే ఆయన మరి అదే జైలుకి ఎవరు వచ్చారు? ఒనేసిము వచ్చాడు. ఒనేసిము రాగానే అక్కడ వారిద్దరు తోడైనారు. ఇప్పుడు ఒనేసిము జైల్లో ఉండటం బట్టి పౌలు తనకు స్వార్థ చెప్పాడు, తను మారుమనసు పొందాడు. తను మారుమనసు పొందినాక ఒనేసిముకి విడుదల వచ్చింది. విడుదల రాగానే ఇప్పుడు బయటికి పోబోతున్నాడు. అప్పుడు పౌలు ఏమన్నాడంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అని పౌలుని అడిగాడు ఒనేసిము. అప్పుడు పౌలు ఒనేసిముకి సలహా ఇచ్చాడు, నీవు మళ్ళా నీ యజమాని దగ్గరికే పో అంటే, అమ్మో నేను ఆయనకు మోసం చేసి వచ్చాను, ద్రోహం చేసుకొచ్చాను, దొంగనయ్యాను ఆయన దగ్గరికి, ఇప్పుడు నేను పోతే ఎట్లా, ఆయన నన్ను నమ్మడు కదా అని అన్నాడు. అలాగైతే నేను నీకు ఒక ఉత్తరం రాస్తాను, నీ చేతికి ఆయనకు ఒక ఉత్తరం రాస్తాను, ఆ ఉత్తరం చేత పట్టుకొని నువ్వు ఆయన దగ్గరికి పో అన్నాడు. ఇప్పుడు ఆ ఉత్తరము పౌలు పంపించినాడు అనడానికి నిదర్శన, గుర్తు, సాక్ష్యం. కనుక ఆ ఉత్తరాన్ని తీసుకొని ఫిలోమోను దగ్గరికి పోయినాడు. ఫిలోమోను ఇంటికి పోతే ఫిలోమోను ఆయన్ని చూడగానే భయంకరమైన కోపం వచ్చి ఉంటుంది. వెంటనే ఏమనంటే, అయ్యగారు, ఆయన కోపం రగలకు ముందే, అయ్యగారు పౌలు గారు నన్ను పంపించిందో, పౌలు గారు మీకు ఒక ఉత్తరం ఏమన్నాడు అన్నాడు. ఈయన భయంతో రగిలిపోతా ఉన్నాడు, ఈయన కోపంతో రగిలిపోతున్నాడు. ఫిలోమోను ఈ ఒనేసిమును చూస్తేనే, రారా, ఎంత ద్రోహివురా నువ్వు, నీకెంత ప్రేమించి నిన్ను ఇంట చేర్చుకొని నీకు అన్నీ నేను జరిపితే నా ఇంట్లోనే దొంగతనం చేసి ద్రోహం చేసి వెళ్తావురా అని అన్నాడు. అనేసరికి వెంటనే అయ్యగారు ఇదిగో మరి పౌలు గారు ఒక ఉత్తరం ఇచ్చినారు అన్నాడు. ఆయన పోగానే ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అంటేనే, అరే నువ్వు దానికి అర్హుడు కాదు, నువ్వు ఒక దొంగ ప్రైజ్ లార్డ్ చెప్తావా, దొంగ ప్రైజ్ లార్డ్ చెప్తావా అన్నాడు. కాదయ్య గారు, ఇదిగో పౌలు గారు ఉత్తరం ఇచ్చినాడు అన్నాడు. ఆ ఉత్తరం తీసుకురా అన్నాడు. చదువుతా ఉంటే ఆ ఉత్తరం చదువుతా ఉంటే ఆయనకి నెత్తికెక్కిన కోపము అరికాల వరకు దిగిపోయింది. నడినెత్తినున్న కోపము, ఆవేశము ఇవన్నీ కూడా అరికాల వరకు దిగిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఉత్తరం చదవగానే ఆయనకు అర్థమైపోయింది, వీడు దొంగగా పోయినాడు, ఇప్పుడు ఎలాగొచ్చాడు? దొరగా వచ్చాడు. అదే దేవుడు ఏదెంలో ఆదామేళ్ళలో చూపిన కృప కూడా. దొంగగా బయటికి వెలివేశాడు, ఇప్పుడు దొరగా లోపలికి తీసుకున్నాడు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ప్రయోజనకరముగా చేయడం అంటే ఇది. ఆదాము కూడా అదే చేశాడు. ఏదెంలో ఉండి మోసం చేశాడు దేవుణ్ణి కదా, దేవునికి మోసం చేశాడు, వెలివేయబడ్డాడు, పట్టబడ్డాడు కదా, కొట్టబడ్డాడు, దాసుడైపోయాడు, బానిస అయిపోయాడు. ఇప్పుడు దాని కొరకై ప్రభు నీతి బలులను అర్పించడానికి ఆయన నేర్పించాడు. నీతియుక్తమైన బలి అర్పించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని సంపూర్ణమైనటువంటి బలిగా మరి అర్పించడం ద్వారా ఇప్పుడు నీతి యందు సాధనం చేయబడ్డానికి కృప అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ నీతి ద్వారా ఇప్పుడు మనం ప్రయోజకులుగా, ప్రభుకి ప్రయోజకుడుగా ఉండడానికి మానవునికి అవకాశము అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మనము మారాలి అంటే ఏం చేయాలా? గత బైబిల్ పట్టణంలో చూసాం. ఏం చేయాలా? ఆ సత్యవాక్యాన్ని, దైవావేశం వలన కలిగిన ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలా? భుజించాలి. అదే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 4 వచనములలో ఈ వాక్యమును ఆయన భుజించాడు. ఎప్పుడైతే భుజించాడో అప్పుడు ఆయన వెళ్ళి ఇశ్రాయేలుకి ప్రకటించాడు.
యెహెజ్కేలు 2వ అధ్యాయంలో 8, 9లో కూడా అదే మనం చూస్తాము. తర్వాత ఈ భుజించిన తర్వాత 119వ కీర్తన చూడండి, 119వ కీర్తన 71, 72లో కూడా మనం చూసాం. అక్కడ ఆ యొక్క వాక్యము భుజించడం అంటే అర్థం ఏంటంటే 119వ కీర్తన 71, 72 చదువు. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నేను నీ కట్టడాలను నేర్చుకోవడానికి ఎందుకు ఇవ్వబడింది? భుజించడం అంటే అర్థం ఏంటి? నేర్చుకోవడం అంటే సాధన చేయడం, అంటే అలవర్చుకోవడం కదా. అందునిమిత్తమై ఈ గ్రంథం ఇవ్వబడుతూ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ గ్రంథాన్ని మనం నేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కొంతమంది ప్రయోజకులు అవుతున్నారు, కొంతమంది ఏమవుతున్నారు? నిష్ప్రయోజకులు కూడా అవుతున్నారు. గ్రంథము ద్వారా మేలు ప్రయోజకులు అవుతున్నారు, అదే గ్రంథము ద్వారా ఏమవుతున్నారు? నిష్ప్రయోజకులు అవుతున్నారు. ఎందుకు అనంటే వారు అందుకే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో ఏమన్నాడంటే, దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేకపోయినా మీరు వచ్చి కొని భోజనము చేయుడి, రండి రోకలు లేకపోయినను ఏమి ద్రాక్షారసమును పాలను కొనుడి అని అన్నాడు. అంటే ఇప్పుడు ప్రయోజనకరమైన వారు ఎవరంటే దాహము తీర్చబడ్డవారు, దప్పి తీర్చబడ్డవారు, ఆకలి తీర్చబడ్డవారు, దేవుని వాక్యము చేత ఆకలి తీర్చబడ్డవారు. దాని కొరకు మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసాం. 10 నుంచి 14 వచ్చిన వరకు ఒక స్త్రీ కదా, ఆమె దాహముతో వచ్చింది, సమరయ స్త్రీ. ఇప్పుడు ఆయన జీవజలములను గురించి ఆమెకు పరిచయం చేశాడు. ఆ జీవజలములు ఆమె పొందగానే ఇప్పుడు ఆమె దాహం తీరిపోయింది, తృప్తి పొందింది. కనుక ఇప్పుడు ఆమె ఏం చేసింది? ప్రయోజనకరమైన స్త్రీగా మారింది. పోయి ఊర్లో ఉన్న వారందరిని యేసు ప్రభు దగ్గరికి నడిపించింది, ప్రయోజనకరమైన స్త్రీగా మారింది. అయితే ఇప్పుడు ఆమె ప్రాణము చేసినటువంటి జీవజలములు ఎలాంటివి అనగా దేవుని వాక్యము ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి అక్కడ స్వయాన ప్రభువైన యేసుక్రీస్తే ఆమెకు ఉపదేశించాడు, బోధించాడు. కాబట్టి ఆమె తప్పుని దిద్దినాడు కదా. ఆమె అనింది, ఆ జీవజలములు నాకు ఇవ్వయ్యా అని అంటే, నువ్వు పోయి నీ భర్తను తీసుకురా అన్నాడు. మరి ఆమె అనింది, నాకు భర్త లేడే అంటే వెంటనే ఏమన్నాడంటే, నీకు 5 మంది పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా 6వ వాడు కూడా నీ వాడు కాదు అని. అంటే ఆమె తప్పుని బయటికి తీసుకొచ్చాడు, ఆమె తప్పుని దిద్దినాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓ నా బ్రతుకంతా ఈయనకి తెలిసిపోయింది, ఈయన ప్రవక్త, మామూలు వ్యక్తి కాదు అని చెప్పి ఆమె దిద్దుకునింది. తన బ్రతుకుని ఏం చేసింది? దిద్దుకునింది. ఇక్కడ ప్రయోజనం అవ్వాలి అంటే ఏం చేయాలా? తప్పుని దిద్దుకునేవాడే ప్రయోజకుడు అవుతాడు. అర్థమైందా? దేవుని వాక్యం మనం విని వెళ్ళిపోతే ప్రయోజకులు కాలేము. ఎందుకంటే కొంతమంది వాక్యం నేర్చుకొని ఏం చేస్తారంటే నిష్ప్రయోజనకరంగా ఉంటారు. వాళ్ళు వాక్యం చెప్తారు, కొటేషన్ చెప్తారు, వాక్యం ఏడు చెప్తుంది కదా, ఏడు చెప్తుంది, కానీ వాడి లైఫ్లో అది ఉండదు, వాని జీవితంలో, ఆయన జీవితంలో అది ఉండదు, ఆమె బ్రతుకులో అది ఉండదు. కాబట్టి వారు నిష్ప్రయోజకులుగా మారిపోతారు కదా. అట్లా అనుకుంటే యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని ఎన్ని సంవత్సరాలు వెంబడించాడు? 3.5 సంవత్సరం వెంబడించాడు. 3.5 సంవత్సరం వెంబడించి బోధ విన్నాడు, బోధ నేర్చుకున్నాడు, తర్వాత ఆ దైవ క్రమం నేర్చుకున్నాడు, ఆ అధికారమును పొందినాడు, ఆధిక్యతను పొందినాడు. ఆయనతో పాటు బల్ల మీద కూర్చొని భోజనం చేశాడు, ఆయనతో పాటు ప్రార్థనలో కూర్చున్నాడు, ఆయనతో పాటు పరిచర్య చేసినాడు, ఆయనతో పాటు సువార్త చేసినాడు, ఆయన దగ్గర బాప్టిజం, ఆయనతో పాటు ఆయన దగ్గర ఉన్నటువంటి వారితో పాటు బాప్టిజం తీసుకున్నాడు. ఆయన ఆ యొక్క బాప్టిజం తీసుకొని ఆ తర్వాత మరి రోగముల మీద, దయ్యముల మీద శక్తి, అధికారమును పొందినాడు. ఇవన్నీ పొంది కూడా ఏమైనాడు? నిష్ప్రయోజకుడయ్యాడు. కారణం ఏంటి? ఎందుకు చెప్పండి? వాని చేతిలో డబ్బు సంచునింది. అక్కడ మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఒక మాట రాయబడి ఏమన్నాడంటే, వాని చేతిలో డబ్బు సంచునింది, వాడు దొంగ అయ్యుండి ఆ డబ్బు సంచులో పడిందంతా వాడు దోచుకుంటా వచ్చాడు, కాబట్టి వాడు నిష్ప్రయోజకుడు అయిపోయాడు కదా. ఆ విషయంలో నమ్మకంగా లేకుండా పోయాడు. కాబట్టి నిష్ప్రయోజకుడు అవడానికి కారణం ఏంటంటే తన మనస్సు ధనం మీద ఉన్నింది. కాబట్టి ఈమె ప్రయోజకురాలు అవడానికి కారణం ఏమంటే ఈమె మనస్సు జీవజలముల మీద ఉన్నింది. ఈమె మనసు ఎవరి మీద ఉంది? జీవజలముల మీద ఉంది. వాని మనసు ఎవరి మీద? ఆయన మనసు ఎవరి మీద ఉంది?
ధనం మీద ఉంది. కాబట్టి నీ మనసు దేని మీద ఉంటుందో దాని ద్వారా నువ్వు జయించబడతావు. నీ హృదయం దేని మీద ఉంటుందో దాని ద్వారా నువ్వు పట్టబడతావు. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని వాక్యం ద్వారా ప్రయోజకులు అవుతారు, నిష్ప్రయోజకులు కూడా అవుతారు అనడానికి ఒక ఆధారం. సరే, అందుకే ఇప్పుడు ఏమన్నాడంటే నిష్ప్రయోజకులు ఎందుకు అవుతారు, ప్రయోజకులు ఎవరు అవుతారు, నిష్ప్రయోజకులు ఎందుకు అవుతారు అని చూస్తే, నిష్ప్రయోజకులు ఎందుకు అవుతారంటే అప్పట్లో అపొస్తలుడైన పౌలు అంటాడు, రండి ద్రాక్షారసమును పాలను కొని త్రాగుడి అన్నాడు కదా. ఇప్పుడు వీరు పాలను త్రాగినటువంటి వారు. నిష్ప్రయోజకులు అంటే ఎవరు? పాలు త్రాగినటువంటి వారు. అందుకే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 ఈ భాగాన్ని మనం చూసాం. 5వ అధ్యాయం 12-13 చదవండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిష్యువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఎందుకు నిష్ప్రయోజకులయ్యాడు అని అంటే, పాలు తాగే ప్రతివాడు శిష్యుడే, శిష్యత్వములోనే ఉన్నాడు. అంటే నేర్చుకుంటూ ఉన్నాడు. నేర్చుకున్నటువంటి దాన్ని ఏం చేయట్లేదు, అవలంబించట్లా, అనుసరించట్లా. ఎప్పుడైతే నేర్చుకున్న దాన్ని అనుసరించకుండా అలాగే నేర్చుకోవడానికి, అంటే వినడానికి నేర్చుకుంటాడు, వింటనే ఉంటాడు, అన్నిటి మీద శ్రద్ధ కలిగి ఉంటాడు. కానీ దాన్ని అనుచరణలో పెట్టలేడు. తన యొక్క జీవితం యొక్క అనుదిన అనుచరణలో దాన్ని పెట్టడు. కనుకనే అతడు ఏమవుతున్నాడంటే శిష్యుడుగానే మిగిలిపోతా ఉన్నాడు. శిష్యుడు అనడానికి అర్థం ఏంటి అంటే అవగాహన లేనివాడని. శిష్యుడిని ఏమంటారు? అవగాహన అంటే తర్ఫీదులో ఉన్నవాడిని. ఇప్పుడు ఫైరింగ్, ఒక ఆర్మీ, లేకపోతే ఒక నేవీ, లేకపోతే ఒక పోలీస్ కొత్తగా ఫైరింగ్ నేర్పిస్తున్నటువంటి వాడిని కోర్స్ కంప్లీట్ కాకముందే మరి బార్డర్లోకి ఫైరింగ్కి పంపిస్తే ఏమవుతుంది కదా? శత్రువుని కాల్చబోయి మిత్రుడిని కాలుస్తాడు కదా. లేకపోతే శత్రువు చేతిలో అతడు చనిపోతాడు, హతమవుతాడు. ఎందుకంటే తనకు సరైనటువంటి తర్ఫీదు లేదు, సరైనటువంటి ఫైరింగ్ లేదు. కనుక అలాగే శిష్యత్వములోనే ఉండి అలాగే కొనసాగేటువంటి వారిలో ఏమొస్తాయంటే భేదాభిప్రాయములు వస్తాయి. సరైనటువంటి అనుభవంలోనికి వారు రాలేరు. అందుకే అన్నాడు, రండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. ఎవడైనా వాక్యం విని దాని ప్రకారము ప్రవర్తించకపోతే వాడు అద్దంలో తన సహజ ముఖం చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, ఒకసారి అద్దంలో చూసుకున్న తర్వాత వాడు బయటికి వెళ్ళిపోయామనుకుంటాడంటే నేను బాగానే ఉన్నానులే అనుకుంటాడు కదా. ఒకసారి అద్దంలో చూసుకున్నాడు, అద్దంలో చూసుకున్నప్పుడు మంచిగా ఎంట్రుకలన్నీ కూడా మంచిగా చక్కగా పాపడి ఉంది, పాపడి తీసుకొని మంచిగా దూకున్నాడు. బయటికి వెళ్ళాడు, గాలిలోనికి పోయిన తర్వాత బయటకు వెళ్ళినాక ఈదురు గాలి వచ్చిన తర్వాత ఎంట్రుకలన్నీ ఏమవుతాయి? చెదిరిపోతాయి. కానీ అతనేమనుకుంటాడు? నేను కరెక్ట్గానే ఉన్నానులే అనుకుంటాడు కదా. అద్దంలో చూసి ఏమనుకుంటాడంటే భ్రమపడతాడు, నేను కరెక్ట్గా. అందుకే అంటాడు కింద 24 వచనం చదవండి. వాడు తాను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. వెంటనే మర్చిపోతాడు, చూసుకుంటాడు అద్దంలో, అయితే వెంటనే దాన్ని ఏం చేస్తాడు? మర్చిపోతాడు. ఈ మర్చిపోయిన దాని కారణం చేత ఏమవుతుందో తెలుసా? చూడండి, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు.
సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులే అని, మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. చూడండి ఏమంటాడంటే, పాలు తాగేటువంటి వారు ఎలా వంటి వారంట? శిష్యుడు ఎలాంటి వాడంట? ఇంకా శరీర సంబంధి, ఆత్మ సంబంధి కాడు. పాలు తాగేవాడు శరీర సంబంధి, వాక్యమే, వాక్యం అనే పాలే. అయితే ఆ వాక్యం అనేటువంటి పాలను తాగుతున్నాడు కానీ వాక్యం అనే ఆహారం భుజించేటువంటి, బలమైన ఆహారం భుజించేటువంటి వయసులోనికి తను రాలేదు. ఇంకా ఆ వయసులోనికి తను ఎదగలేదు. అందుకే అక్కడ ఎబ్రీ పత్రికలో అన్నాడు, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వాడు ఎట్లుంటాడంట? బలమైన ఆహారం భుజిస్తాడు. వయసు వచ్చిన వాడు ఎట్లాగుంటాడు? అభ్యాసం చేత మేలుని కీడుని వివేచిస్తాడు. ఇప్పుడు వీరు బాలురు గనక వీరేం వివేచిస్తున్నారు చూడండి. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం, 3, 4, 5, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులే కారా. అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కనికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఈ అవగాహన వారికి లేదు. ఎవరికి? పాలు తాగిన వారికి. ఎవరికి? శరీర సంబంధులకి. ఏ అవగాహన? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పేతురు ఎవరు? కొంతమంది మేమంతా పేతురుకు సంబంధించిన వారు, కొంతమంది మేము పౌలుకి సంబంధించిన వారు, ఇంకొంతమంది మేము అపోలోకి సంబంధించిన వారు కదా. మన దగ్గర కూడా అదే గుంపులు ఉన్నాయి, అదే గుంపులు. మేము ఎవరు? భాస్కర్ అన్న గుంపు మేము. ఇంకొకరు నిన్న కాక మొన్న వచ్చిపోయినాడు, మేము తిమోతి అన్న గుంపు. ఇంకొకరు ఇప్పుడు నవీన్ అన్న గుంపు. నవీన్ అన్న గుంపు ఉండమాకండి తండ్రి, మీకు దండం పెడతా. నాకు ఏ గుంపు వద్దు, ఏసై గుంపులో ఉండండి కదా, ఏసై గుంపులో ఉండండి. ఎందుకు అని అంటే ఈ అవగాహన లోపం ఏంటంటే వారికి వయసు ఉంది, శారీరకమైన వయసు ఉంది, అయితే ఆత్మ సంబంధమైన వయసు లేదనేది అర్థమవుతుంది. ఈ వివేచన కోల్పోవడానికి కారణం ఏంటంటే ఆత్మీయమైన వయస్సు వారికి లేదు, ఆత్మీయమైన అనుభవం వారికి లేదు కదా, ఆత్మీయమైనటువంటి అభ్యాసం వారికి లేదు. అందుకే గుంపు. అరే పౌలేవుడు, అపోలేవుడు, ఈరోజు వచ్చాడు రేపు వెళ్ళిపోతాడు. పౌలు వచ్చినాడు వెళ్ళిపోయినాడు, అపోలో వచ్చినాడు వెళ్ళిపోయినాడు, ఇంకొక ఆయన వస్తాడు వెళ్ళిపోతాడు కదా. అయితే నీవు ఏం చేయాలా? పౌలు ద్వారా. ఇప్పుడు అందుకే ఫస్ట్ నేను వచ్చినప్పుడే మీకు ఈ అవగాహన చెప్పాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడే సంఘముని గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. మీకు ఎంతమంది గుర్తుంది? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎంతమంది గుర్తుంది చెప్పండి? గుర్తుందా మీకు? నేను ఒక ఉదాహరణ చెప్పాను. సంఘం అంటే ఏంటి, సేవకులు అంటే ఏంటి అని ఒక అవగాహన కలిగించడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక యవనస్తురాలు కదా, ఒక యవనస్తురాలు, ఆమెకి పెళ్లి చేయాలా. ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఏం చేయాలా? ఆ తల్లిదండ్రులు పెళ్లి కొరకు సంబంధం వెతుకుతూ ఉంటారు. తర్వాత ఇతరులకు కూడా చెబుతారు, వారు కూడా చూస్తారు. వీరందరూ కలిసి ఒక పెళ్లి కుమారుణ్ణి సంపాదించుకుంటారు, వెతుక్కుంటారు. ఇప్పుడు ఆయనకి నిశ్చయం చేసుకుంటారు. నిశ్చయం చేసుకున్న తర్వాత పెళ్లి కొరకు ఒక డేట్ నిర్ణయించుకుంటారు. ఈ డేట్ నిర్ణయించుకోవడానికి ఏం చేస్తారు? ఒక దైవసేనుని సంప్రదిస్తారు. అబ్బాయిని చూడడానికి
ఒక దైవజనుడిని సంప్రదిస్తారు, లేకపోతే ఒక వ్యక్తిని సంప్రదిస్తారు, ఎవరి ద్వారా ఒక సంబంధం తీసుకొస్తారు, మరలా డేట్ కొరకై సంప్రదిస్తారు. తర్వాత బట్టలు కుట్టడానికి ఆమెకు బట్టలు కావాలి కదా, టైలర్ని సంప్రదిస్తారు, కొనడానికి షాపును సంప్రదిస్తారు. తర్వాత ఇప్పుడు మండపాన్ని సిద్ధపరచాలి కదా, డిజైనర్స్ దగ్గరికి వెళ్తాడు. తర్వాత దాన్ని మేకప్ చేసేవారి దగ్గరికి వెళ్తారు. కాబట్టి తర్వాత ఏం చేస్తారు, వంటశాల దగ్గరికి వెళ్తారు, వంట మాస్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర వంటకు కుదిరించుకుంటారు. తర్వాత క్యాటరింగ్ దగ్గరికి వెళ్తారు, పనివారిని కుదిరించుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, బంధువుల దగ్గరికి వెళ్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బంధువులకి ఒక్కొక్క పని అప్పగిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, తర్వాత పత్రికలు ప్రింట్, వాడు క్రైస్తవుడో హిందువుడో ఎవరో తెలియదు, ఆయన దగ్గరికి వెళతారు, వాళ్ళ దగ్గర పత్రికలు ప్రింట్ చేసుకుంటారు. దాన్ని పంచడానికి ఒక వర్గం తిరుగుతుంది. ఎంతమంది పనిచేస్తారు కదా. చివరికి ఆమెకి మేకప్ చేయడానికి గదిలోని కొంతమంది స్త్రీలు వెళ్తారు. ఒక ఆమె అంటది, ఈ స్త్రీ చాలా ఈ చీర చాలా బాగా నీకు అందంగా ఉంటుంది అంటారు. ఆమె అంటదే, నువ్వు నల్లగున్నావు, ఈ చీర బాగుండదు. నువ్వు తెల్లగున్నావు, ఏదైనా ఇది బాగుంటుంది అని చెప్తారు. తర్వాత ఏమంటారు, ఈ నగలు బాగుంటాయి, ఇలాగ తలదూకుంటే బాగుంటుంది, ఇలాగ ఉంటుందని ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మేకప్ తయారు చేస్తారు. ఆ తర్వాత అందరూ తయారు చేసి ఆమెని ఒక సుందరమైనటువంటి స్త్రీగా అలంకరించి తీసుకొని వస్తారు. ఇప్పుడు వేదిక మీదకి తీసుకురావడానికి దానికి మళ్ళీ కొంతమంది సిద్ధపరిచిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, వేదిక మీద తీసుకురావడానికి ఇంకొకరు వస్తారు, మధ్యలోకి ఇంకొకరు వచ్చి వేదిక మీద తీసుకొస్తారు. ఇప్పుడు వేదిక మీదకి తీసుకొచ్చిన తర్వాత వారిద్దరికి ఉపదేశించడానికి ఇంకొక ఆయన నిలబడతాడు, ఆయన ఉపదేశిస్తాడు. వారికి ఉపదేశించిన తర్వాత వారిద్దరి చేత ప్రమాణములు చేయించడానికి ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ప్రమాణములు చేపిస్తాడు. వారికి ప్రమాణములు చేయించిన తర్వాత ఇప్పుడు వారిద్దరిని చేతులు పట్టించడానికి మరలా 2 టీములు, ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు తీసుకొస్తారు. తర్వాత వారికి గుర్తులకు ఉంగరమో ఏదో ఒకటి వేస్తారు. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత వారిని ప్రకటన చేస్తారు, వివాహంలోని తీసుకొచ్చి అప్పుడు వారిని పక్కన నిలబెడతారు. ఇప్పుడు అంటాడు, అయ్యా ఆమె ముఖం మీద ఉన్న ముసుగు తీయ్యా అంట. తీసిన తర్వాత భార్యను చూపి వీళ్ళని ప్రకటన చేస్తారు, వీళ్ళు భార్య భర్తలు, ఈ దినం నుండి ఎవరు కూడా వీరిని వేరు చేయకూడదంట. ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో కదా. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, నాకు పెళ్లి కొడుకుని చూసింది ఈ అంకులే ఉండాలి అన్నిట్లో, అంటే వంటలో కూడా ఆ అంకులే ఉండాలి, మేకప్ లో కూడా ఆ అంకులే ఉండాలి, పెండాలు వేసే దాంట్లో కూడా ఆ అంకులే ఉండాలి కదా, డిజైన్ చేసే దాంట్లో కూడా ఆ అంకులే ఉండాలి. కుదురుతుందా? అలాగుంది మనకి. ఆ సేవకుడే, నాకు బాప్టిజం ఇచ్చింది ఆయనే, రక్షణ ఇచ్చింది ఆయనే, హస్త నిక్షేపణ చేసిన ఆయన దేవుడా. ఆయనకి ఇంకొకటి బాప్టిజం ఇచ్చాడు, ఆయనకి ఇంకొకరు హస్త నిక్షేపణ చేశారు, ఆయనకి ఇంకొకరు సువార్త చెప్పారు. ఆ వరం నీ కొరకు ఉపయోగించబడింది కదా. అది అలాగూ మారుతా చెయ్యి మారుతా వచ్చింది సువార్త. నేను పొందాను, ఇంకొకరికి ఇచ్చాను, వాడు పొందాడు, ఇంకొకరికి ఇచ్చాడు, వాడు పొందాడు, ఇంకొకరికి, మారుతా వచ్చింది ఒక్కొక్కరి దగ్గర. ఉపయోగించుకునింది అందరినీ, అయితే వృద్ధి పొందించింది మాత్రం ఒక్కడే. అందుకే అన్నాడు, నేను నాటే పని చేసి వెళ్ళిపోయినా, నీరు పోసేవాడు ఒకడు. కాబట్టి నాటడం అంటే అర్థం ఏంటి, నేను రోడ్డు మీద తిరుగుతున్న వాడిని, అన్ని విగ్రహాల దగ్గర ఉన్నవాడిని, తర్వాత రకరకాల వ్యసనాలలో ఉన్నవాడిని యేసుక్రీస్తుని గురించి ప్రకటించాను, వానికి చెప్పాను, తీసుకొచ్చి మందిరంలో కూర్చొని పెట్టాను. అంతవరకు నా పని అయిపోయింది. ఇప్పుడు వాని ఆత్మీయంగా వృద్ధి పొందించడానికి ఇంకొక సేవకుడు వచ్చి ఆయన కొంచెం ఆత్మీయంగా వృద్ధి పొందించడానికి పాలను తాపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు, ఇంకొక ఆయన వచ్చాడు, నాయన నువ్వు పాలే తాగినావురా, కొంచెం బలమైన ఆహారం తినరా అన్నాడు. లేదు, పాలు తాపించిన ఆయనే కావాలి. ఆయన తల్లి లాంటి వాడు, మొడిలో పండేసుకున్న రొమ్మును ఆనించుకున్నాడు. ఆయన దగ్గరే నేను పాలు తాగుతా అంటే ఏమవుతుంది, నువ్వు ఒక పిల్లవాడు లాగానే ఉంటావు కదా. అయిపోయింది, తల్లి పాత్ర అయిపోయింది కదా. అది ఎట్లుంటుందంటే 16 ఏళ్ళ పిల్లోడు నేను తల్లి రొమ్మునే ఉంటానంటే ఎట్లుంటుంది కాదు. నువ్వేం చేయాలా, బలమైన ఆహారం భుజించాలా, బలమైన ఆహారం భుజించాలి. కాబట్టి ఇన్ని చేసేదంతా వ్యక్తులే, బట్ ఒకటి మాత్రం ఏ మనుషుడు చేయలేడు. ఏదది నిన్ను ఆత్మీయంగా వృద్ధి పొందించే పని ఏ మనుషుడు చేయలేడు, ఏ మనుషుని చేతిలో. నీకు బోధించగలడు, మార్గం చూపించగలడు, నడిపించగలడు, తప్పుదిద్దగలడు, ఉపదేశించగలడు, నీతిని గురించి శిక్షణ చేయగలడు. నిన్ను ప్రయోజనకరంగా ఉండడానికి
ఆయన నేర్పించగలడు, కానీ ప్రయోజకుడినిగా చేయడానికి నీలో ఆ త్రణ, ఆ ఆత్మ యొక్క నిగ్రహము, ఆత్మ యొక్క స్థిరత్వము, ఆత్మ యొక్క మనస్సు, ఆత్మ యొక్క స్వభావము, ఆత్మ కలిగే వివేకము, ఆత్మ యొక్క విధేయత, ఆత్మయందు వివేచన, ఆత్మయందు భయము, ఆత్మయందు భక్తి, ఆత్మయందు నిలబడ్డము, ఆత్మయందు కూర్చోవడము, ఆత్మయందు మరి కొనసాగడము ఆత్మీయంగా, ఇవన్నీ చేసేటువంటి వాడు ఒక్కడే. ఆయన ఎవరు? దేవుడు. ఆయన దేవుడు. ఆయన చేయకపోతే నువ్వు వృద్ధి పొందు. నీకు ఇంకా ఈ భేదాభిప్రాయములు ఉన్నాయంటే అప్పుడు నువ్వెవరివి? నువ్వు పాలు తాగేవాడివి. నీకు ఇంకా బలమైన ఆహారము పని చేయదు. నీకు బలమైన ఆహారం నీకు పని చేయదు. అందుకే అన్నాడు యాకోబు పత్రికలో, ఏమన్నాడంటే మొదటి అధ్యాయంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో అన్నాడు. 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇది నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వేం చేయాలా? ఈ సత్యం నీకు అర్థం అవ్వాలంటే, నువ్వు ఆత్మీయంగా ప్రయోజకుడు అవ్వాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వు పాలు తాగేటప్పుడు ఏం చేయాలా? వినడానికి ఏం చేయాలా? వేగిరపడుతూ ఉండాలి. వినడానికి నేర్చుకోవాలి. తర్వాత నీవు మాట్లాడడానికి నిదానించాలి. తర్వాత నువ్వు కోపించడానికి నిదానించాలి. నువ్వు త్వరపడడానికి లేదు. పాలు తాగుతున్న నీవు బలమైన ఆహారం భుజించాలంటే మొదటి స్టెప్ ఏంటి? నువ్వు వినడానికి వేగిరపడాలి. రెండవది మాట్లాడడానికి నిదానించాలి. మూడవది కోపగించుకోవడానికి నిదానించాలి. తర్వాత 20వ వచనంలో ఏమంటాడంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దాన్ని గుర్తించాలి. నరుని కోపం ఏం చేయలేదు? దేవుని నీతిని నెరవేర్చలేదు. నిన్ను ఎందుకు శిక్షణ చేశాడు? దేని యందు శిక్షణ చేశాడు? నీతి యందు శిక్షణ చేశాడు. నువ్వు నీతిని అలవర్చుకోవాలి కదా. శిష్యుడు అంటే 2 విషయాలు. ఒకటి, తల్లి ఒడిలో ఉన్న బిడ్డను కూడా శిష్యుడే అంటారు. తర్వాత విద్య నేర్పించేటువంటి మరి వ్యక్తి దగ్గర విద్య నేర్చుకునే వ్యక్తిని కూడా ఏమంటారు? శిష్యుడు అంటారు. ఆయన గురువు అంటారు, ఏంటని శిష్యుడు అంటారు కదా. శిష్యత్వం అనేది 2 స్థానాలను చూపిస్తుంది. ఒకటి, మరి తల్లి ఒడిలో ఉండేటువంటి వ్యక్తిని, ఆ చిన్న బాబు బిడ్డను కూడా శిష్యువే అంటారు. పొత్తి గుడ్డలతో